నమస్తే అండి. ఈరోజు మనం వెళ్ళబోయే ఊరు ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లాలోని ఎర్రమిల్లిపాడు. మీరు మన ఛానల్లోని వీడియోల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గ్రామాల్లోని ప్రత్యేకతల్ని మేము ముందుంచుతాం. ఎర్రమిల్లిపాడు ఈ ఊరిలో ఏంటి ప్రత్యేకత అని చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు, ఆడవారి దగ్గర నుంచి మగవారి వరకు ఎవరిని అడిగినా చెప్పే ఏకైక పేరు దీపాలమ్మ తల్లి. ఏంటంత స్పెషల్ అంటే, ఈ అమ్మవారిని 80 సంవత్సరాలకు పూర్వం ఊరిలో ప్రతిష్ఠించినప్పటి నుండి ఈవిడ ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమంది పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, కరోనా సమయంలో చుట్టూ అంత ప్రాణ నష్టం జరిగినా కానీ ఈ ఎర్రమిల్లిపాడులో మాత్రం ఒక్క ప్రాణం కూడా కరోనాకు బలి కాలేదని, అది కేవలం ఒక్క ఈ అమ్మవారి ఆశీస్సుల వల్లే సాధ్యమైందని వారు భావిస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్న అమ్మవారి విగ్రహమూర్తి కొత్తగా ఊరి ప్రజలంతా కలిసి ఆలయ పునర్నిర్మాణం చేసినప్పుడు ప్రతిష్ఠించబడిందిగా తెలిపారు. కానీ ఇంతకు ముందున్న ప్రతిమను పగటిపూట కూడా ఒక్కరే చూసే సాహసం చేయలేనంత ఉగ్ర రూపంలో ఉండేదని తెలిపారు. అంతేకాకుండా దీపాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఒక్క దీపం పెడితే మనసులో ఉన్న కోరికలు తీర్చే చల్లని తల్లి దీపాలమ్మ తల్లి. ఆవిడ ఉన్న ఈ ఎర్రమిల్లిపాడు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మరిన్ని గ్రామాల్లోని ప్రత్యేకతలను తెలియజేసే ఊరుకు కథ ఛానల్ని చూస్తూనే ఉండండి. జై హింద్.